పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 14వ తారీఖు గురువారం. ఈనాటి మొదటి పట్టణము యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి 11వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 17వ వచనం వరకు. సువార్త పట్టణం మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుండి 19వ అధ్యాయం 1వ వచనం వరకు చదువుకుని ధ్యానించుదాం. క్షమాధర్మములు. ఆ సమయమున పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేసియుండా నేనెన్ని పర్యాయములు అతనిని క్షమింపవలెను? 7 పర్యాయములా అని అడిగెను. అందుకు యేసు 7 కాదు 70 పర్యాయములు అని సమాధానమిచ్చెను. ఏలైనా పరలోక రాజ్యం ఇట్లున్నది. ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకోగోరెను. ఆ రాజు లెక్క చూసుకొని ప్రారంభింపగానే కోట్ల వరహాల రుణస్థుడొకడు అతని సముఖమునకు తీసుకొని రాబడెను. వానికి రుణము చెల్లించు శక్తి లేనందున రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతయు విక్రయించి ఆ రుణము తీర్పవలనని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ సేవకుడు కాళ్ళపై పడి, కొంత ఓపిక పట్టుము, నీ రుణము అంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతనిని విడిచిపెట్టెను, వాని అప్పును కూడా క్షమించెను. కానీ ఆ సేవకుడు వెలుపలికి వెళ్ళి తనకు కొన్ని రూకలు రుణపడి ఉన్న తన తోడి సేవకులలో నేనొకరిని చూసి, నీ అప్పు చెల్లింపుము అని గొంతు పట్టుకొనెను. ఆ తోడి సేవకుడు అప్పుడు సాగిలపడి, కొంచెం ఓపిక పట్టిన నీ రుణమంతయు చెల్లింతును అని ప్రాధేయపడెను. అందులకు వాడు అంగీకరింపక రుణము తీర్చు వరకు వానిని చెరసాల్లో వేయించెను. ఇది చూసిన తోటి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తన యజమానునకు ఎరింగించిరి. అప్పుడు ఆ యజమానుడు వానిని పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించుటచే నీ రుణమంతయు క్షమించి తిని, నేను నీ పట్ల దయచూపినట్లు నీ తోటి సేవకునిపై నీవు దయచూపవలదా అని మండిపడి బాకీనంతయు చెల్లించు వరకు వానిని దళారులకు అప్పగించెను. కనుక ఈ విధంగా మీలో ఒకడు తన సోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందలి నా తండ్రియు మీ ఎడలే అట్లే ప్రవర్తించును. తన ఉపదేశమును ముగించిన పిదప యేసు గలిలయ సీమను వీడి యోర్దాను నదికి ఆవలినున్న యూదయ ప్రాంతమును చేరెను. గొప్ప జన సమూహములు ఆయనను వెంబడింపగా వారిని అచ్చట స్వస్థపరచెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు ప్రభు మనకు క్షమాగుణం గురించి తెలియజేస్తూ ఉన్నారు. దైవ సన్నిధిని నిబంధన మందసము ద్వారా ఇజ్రాయేలు ప్రజలు చవిచూశారు. నిబంధన మందసమును ఎత్తుకొని యాజకుల పాదములు యోర్దాను నీటిలో దిగ్గానే నీళ్ళన్నీ ఒకచోట ప్రోగై నిలిచిపోయాయి. ఇజ్రాయేలు ప్రజలు యోర్దాను నదిలో ఆరిన నేలపై నదిని దాటిపోయారు. ఎర్ర సముద్రమును దాటిన ప్రజలు అదే అనుభూతిని యోర్దాను నదిని దాటుటలో కూడా చవిచూశారు. దైవ మాటకు లోబడితే మనిషికి అసాధ్యమైనవి సహితము సుసాధ్యమవటం నిక్కం అని నేటి మొదటి పట్టణము తేటతెల్లం చేయుచుంది. దేవుడు క్షమాగుణ సంపన్నుడు. ఆయన మన్నింపు అనంతం. మానవ తప్పిదములకు గాను దేవుడు శిక్షింప మొదలు పెడితే ఏ నరమాత్రుడు మనజాలడు. ద్రోహిని మన్నించటం మానవులమైన మనకు కష్టం కానీ అసాధ్యం కాదు. దైవ మన్నింపుకు పాత్రులమగుచున్న మనం అదే మన్నింపును మన ఎడల ద్రోహం చేసిన వారికి అందివ్వగలిగినప్పుడే క్రీస్తు మనస్తత్వమును ఎరిగిన వారం కాగలం. అందుకే నాకు ద్రోహం చేసిన సోదరుని
నేనెన్ని పర్యాయములు క్షమించాలి? 7 పర్యాయములా అని అడిగిన పేతురుతో 7 కాదు 770 పర్యాయములు అని ప్రభు ఇచ్చిన సమాధానం సంఖ్యకు పరిమితులు లేని క్షమాపణకు సాదృశ్యమై ఉంది. తన కాళ్ళపై పడి క్షమాపణ వేడుకున్న సేవకుని యజమాని మన్నించగా మన్నింపబడిన సేవకుడు వెలుపలకు వెళ్ళి తనకు కొంత ధనము రుణపడి ఉన్న తోటి సేవకుని మన్నించకుండా చెరసాలలో వేయించుట మన్నింపు లేని తనమునకు కృతజ్ఞత లేని తనమునకు చిహ్నమై ఉన్నది. కనుక యజమానుడు ముందు సేవకుని మన్నించినను ఆ మన్నింపును తోటివానికి అందించుటలో విఫలమైన ఆ వ్యక్తిని తలారులకు అప్పగించాడు. దేవుని నుండి మన్నింపును పొందడంతో సరిపెట్టుకోక తోటి వారిని మన్నించుటలో దైవ మన్నింపునకు ప్రతిరూపంగా కృతజ్ఞులుగా నిలవాలి. మనం ప్రార్థిస్తాం కానీ చాలాసార్లు పొందలేం. కారణం క్షమాగుణం లోపించడం. కనుక మన ప్రార్థనకు జవాబును సహితం అందించే దివ్య ఔషధం క్షమాగుణం. తండ్రి, వీరు చేయనదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి అని పలికిన క్రీస్తు మనస్తత్వమును అలవర్చుకొని శత్రువులను ప్రేమిస్తే హింసించే వారి కొరకు ప్రార్థించుదాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈనాడు యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ప్రభు ఈనాడు మనతో ముచ్చటించేటువంటి విషయం ఏమనగా క్షమాగుణం. మరి ఈ క్షమాగుణం మనం ఎక్కడ చూస్తూ ఉంటాం అంటే మరి ముఖ్యంగా మనం అనుదినం సేవించే ప్రభువులోనే మనం చూస్తూ ఉంటాం. ప్రభువుని మించిన క్షమించే దేవుడు ఈ లోకంలో ఎవరు లేరని మనం ధ్యానించాలి. ఎందుకనగా ఆయనను హింసించి వారి కోసం ప్రార్థించారు, ఆయన్ని పట్టించిన వారి కోసం ప్రార్థించారు. ఆయన నేను ఎరుగను అని 3 సార్లు బొంకిన పేతురు కోసం ప్రార్థించారు. ఆయన కష్టాల్లో ఉండగా, శిలువ మరణంలో ఉండగా పారిపోయిన శిష్యులను క్షమించారు. మరి ఇదే విధంగా రకరకాల పరిస్థితుల్లో ప్రభు క్షమిస్తూనే ఉన్నారు. అందుకని మన దేవుడు మాదిరి కలిగినటువంటి దేవుడు. ఆయన చేశాడు, మనల్ని చేయమంటూ ఉన్నారు. ఆయన మన్నించాడు, మనల్ని మన్నించమంటూ ఉన్నారు. ఆయన క్షమించారు, మనల్ని కూడా క్షమించమని అడుగుతూ ఉన్నారు. ఆయన ప్రజలందరి కోసం ప్రార్థించారు, మనల్ని కూడా ప్రార్థించమని ప్రభు పదే పదే మనల్ని అర్థిస్తూ ఉన్నారు. మరి ఆ క్షమాపణలోనే ఉంది ప్రభు మనస్తత్వం, ఆ ప్రేమించటంలోనే ఉంది ప్రభు యొక్క హృదయాంతరంగం. మరి అటువంటి దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు నీవు నేను ఇంకా ఎంత ఘనంగా ఇతరుల పట్ల క్షమాగుణం కలిగి ఉండాలో ఆలోచించుకుందాం. క్షమించటం అనేది చాలా అరుదైనటువంటి విషయం. కంటికి కన్ను, పంటికి పన్ను అనేటువంటి విషయాల్ని విన్నాం, కానీ క్షమించాను అని చెప్పడం మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనకి హృదయానికి గాయం తగిలినప్పుడు ఇతరులను క్షమించడం చాలా కష్టం, కానీ అసాధ్యం కాదు. ఎందుకనగా యేసయ్య క్షమించారు కాబట్టి, ఆయన మనకు మార్గంగా ఉన్నారు కాబట్టి మనం కూడా ఇతరులను క్షమించుదాం. ఒకవేళ క్షమించలేనప్పుడు ప్రభుని ఆశ్రయించుదాం. ఆ క్షమా గుణాన్ని ప్రభువే దయచేస్తారని విశ్వసించి నమ్ముదాం. దయగల దేవుడు మనల్ని మన పాపాలను క్షమించినట్లు ప్రార్థించుదాం. మన దేవుడు ఏ విధంగా మనల్ని క్షమిస్తూ ఉన్నారో మనం కూడా ఇతరుల పట్ల అవసరమైన సమయాల్లో క్షమా గుణాన్ని కలిగి ఉందాం. దయగల దేవుడు మన ప్రార్థన దీవించి ఆశీర్వదించుదురుగాక.